sir, I am Samhita and we are from Arvinda High School. We are doing a Wipro project about sustainability and biodiversity. As a part of that project, we are here to take your interview. Thank you, sir. How do you save water and protect the environment through organic farming? ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఒకటే. దీంట్లో ఏంటంటే వితౌట్ కెమికల్స్ యూజ్ చేయకుండా సాయిల్ ప్రొటెక్షన్ చేయటం, వాటర్ని ప్రొటెక్షన్ చేయటం, ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా చేసేది న్యాచురల్ ఫార్మింగ్. How do birds or bees help in organic farming? Bees and honey bees and flies, these are helping in natural farming for improving the crop production by pollination. What biodiversity mean to you as an organic farmer? Biodiversity means we save the nature. Biodiversity in chemical farming, we are using several chemicals for protection of the crop and giving the more fertilizers to the soil, and to remove the weed, we are using weedicides. All the soil atmosphere is disturbed. We are using natural methods. The biodiversity is developed. Have you ever noticed birds or animals or other any insects which are disappearing from your area? యా, ఈ కెమికల్ ఫార్మింగ్ చేసే ఏరియాల్లో ఇవన్నీ కూడా బర్డ్స్, ఇన్సెక్ట్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయి. ఎన్విరాన్మెంట్కి అవి హెల్ప్ చేసేవి చేయలేకపోతున్నాయి. ఈ కెమికల్ ఫార్మింగ్ చేసిన దాంట్లో అటువంటి ఫీడ్, వాళ్ళ ఆహారం తీసుకోవడం వలన అవి చనిపోతున్నాయి. నేచర్లో పిచ్చుకలు, కాకులు, ఉడతలు ఇవన్నీ కూడా నేచర్లో రోజు కనపడుతూ ఉండేవి. ఇవన్నీ కూడా ఈ కెమికల్ ఫార్మింగ్ వలన ఆ విషాహారాన్ని తినేసి చనిపోవటం వలన మన ప్రకృతిలో ఏ జంతువు, ఏ పక్షి కనపడలేదు అసలు. What birds or animals or other insects do you commonly see in your field? Yeah, we are doing natural farming. In our farm, all the earthworms and other microbes and crows, squirrels, and all animals we see in the my farm. Honey bees, butterflies, we see all the animals in my field. Hi sir, for how long you have been farming? I am doing farming since 40 years. I am doing natural farming since 15 years. Have you seen any difference in species now compared to past? What means species? జాతి సార్, ఏమైనా జాతి ఏమైనా ట్రీస్ జాతి. కెమికల్ ఫార్మింగ్ అంటే ఈ మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా డిఫరెంట్గా పెరిగేవి. అంటే మనం కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు బాగా పెరిగాయి. అదర్వైజ్ మనకి అదే టైంలో ఆ పెరిగే చెట్లకి ఇన్సెక్ట్స్ కూడా బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చేసి అది స్వతహాగా నేలలో ఉన్నటువంటి మైక్రోబ్స్ని కన్వర్ట్ చేసుకుని, అది ఆహారం తీసుకుని అది హెల్దీగా పెరుగుతుంది మొక్క. ఆ మొక్కని ఏ కీటకాలు కానీ, పక్షులు కానీ పాడు చేయలేవు. అంటే ఇమ్యూనిటీ, మొక్కలో ఇమ్యూనిటీ ఉంటుంది. న్యాచురల్ ఫార్మింగ్లో పెరిగిన మొక్కకి ఇమ్యూనిటీ ఉండదు. కెమికల్ ఫార్మింగ్లో పెరిగిన మొక్కకి ఇమ్యూనిటీ ఉండదు. తెగుళ్ళు, పురుగులు ఎక్కువగా దాన్ని అటాక్ చేస్తాయి. Do you chemical fertilizers? No, we are not using any chemical fertilizers in natural farming. Do you see any insects that are new, different from others? ఎస్, కెమికల్ ఫార్మింగ్ చేసే పొలాల్లో ఎర్త్వామ్స్ కానివ్వండి, ఇట్లాంటి ఇవి ఎర్త్వామ్స్ అనేవి ఏంటంటే ఫార్మింగ్కి హెల్ప్ చేస్తాయి. అవి నేలని గుల్లపరిచి వేరు వ్యవస్థని బాగా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా చేసి నీళ్ళని, వర్షం పడినప్పుడు ఆ నీళ్ళని నిలవ పెట్టుకుని ఆ మొక్కకు అందిస్తాయి. అది న్యాచురల్ ఫార్మింగ్లో జరుగుతుంది. అదే కెమికల్ ఫార్మింగ్లో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడినప్పుడు ఈ ఎర్త్వామ్స్ ఇట్లాంటివన్నీ కూడా చచ్చిపోతాయి.
దానివలన అది ఏమంటే ఆర్టిఫిషియల్ ఎరువుల్ని తీసుకుంటా తప్పించేసి నేలలో స్వతహాగా తయారు చేసుకుని తీసుకునే శక్తిని కోల్పోతాయి. Does organic farming is profitable? ఎస్, ఇట్స్ ప్రాఫిటబుల్ అండ్ హెల్దీ. What crop do you usually grow in your farms? వీఆర్ యూజింగ్ అరౌండ్ 30 to 40 వెరైటీస్ ఆఫ్ క్రాప్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్. అంటే ఎక్కువగా ఏం పండిస్తారు? ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పసుపు, అరటి, బొప్పాయి. Do you change the crop or continue the same crop every year? వి చేంజ్ ద క్రాప్. How do you manage soil fertility without using chemical fertilizers? కౌ బేస్డ్ ఫర్టిలైజర్స్, జీవామృతం, ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, పంచగవ్య. We prepared all the fertilizers through cow based. What is the biggest challenge you faced during the corona time? Challenge is marketing. The production is very good, but all the markets are closed, selling our products. What changes in farming have you seen compared to earlier times? Comparatively, in farming, yes. In chemical farming, it is easy to cultivation. The natural farming is not an easy task. Do you use any different methods in farming compared to other farmers? Yeah, all the other farmers are using fertilizers and pesticides and weedicides. We are not using any fertilizer, pesticides and weedicides. Thanks. Sir, do you use any traditional methods or modern techniques in your farm? Mixing the traditional methods and modern methods. How much profit you get in organic farming compared to chemical farming? It's better than chemical farming. We are getting income better than chemical farming. Do you find it difficult to sell organic products in the market? Nowadays, it's not a problem to sell it. Can organic farming helps India in the future? Definitely, it's healthy food. What advice would you give to young people who want to become organic farmers? The young people must come into farming. This is a great challenge. Every person needs food, but there is no farmers. The farmer community is dissolved due to the not sufficient market and production. That farmers are disappeared. The future need food. All the youngsters must come into farming and give support to the nation. How do you protect your crops from pests and insects? Actually, we are not using chemicals. Without using chemicals, some farmers are not getting their yields. But we are using, from the last 15 years, we are using natural methods. That's why the soil immunity is developed. That's why we are getting high yields in natural farming. Thank you. ఏంటంటే ఈ పురుగు మందులకు బదులుగా అవి పురుగులు రాకుండా ఉండటానికి కావాల్సినటువంటి మెథడ్స్ ఉంటాయి కొన్ని. ఏంటంటే మిక్స్డ్ క్రాపింగ్, అంటే అన్ని పంటలను కలిపి ఒకే చోట పండించడం వలన కొన్ని పంటలకి ఒక పురుగుకి ఒక పంట ఆకర్షితం అవుతుంది, ఒక పంట వికర్షితం అవుతుంది. అంటే ఒక పంటలోకి ఎక్కువగా వస్తుంటాయి పురుగులు, ఒక పంటలోకి ఆ చెట్టు ఉండటం వల్ల ఆ దగ్గరలోకి ఆ పురుగు రాదు. దాని తర్వాత సెకండ్ మెథడ్ వచ్చేసి ట్రాప్స్. ఇవి ఎగ్స్ లే చేసే ముందే ఆ రెక్కల పురుగుల్ని క్యాచ్ చేయడానికి ఫెరమోన్ ట్రాప్స్ లాంటివి ట్రాప్స్ వాడతాం. దాని తర్వాత ఈ ఆకు కషాయాలు, అంటే వేప కషాయం ఇట్లాంటి వాటితోటి అవి పెట్టిన గుడ్లని పిల్లలు కాకుండా పొదకుండా పురుగులు కాకుండా చేసే మెథడ్ ఒకటి. ఇట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ చేయటం వలన పురుగులు రావు.